హాయ్ అండి అందరికీ. ఏంటయి ఈ సరంజామా అని అనుకుంటున్నారండి? అదేనండి, ఊరు వెళ్తున్నానండి. ఎందుకంటే మా అత్తయ్యారు వాళ్ళ చెల్లాయి కాలం చేశారండి. అందుకని మా మరిది గారు, మా ఆడపడుచు, నేను కూడా ముగ్గురం కలిసి వెళుతున్నామండి. మా మరిది గారేమో రాజమండ్రిలో ట్రైన్ ఎక్కుతారండి. అదే ట్రైన్ నేను భీమవరంలో ఎక్కుతానండి. అదే ట్రైన్ మా ఆడపడుచు ఆకివీడులో ఎక్కుతుంది. ఇలా ముగ్గురం కలిసి మా అత్తయ్య చెల్లి అని చెప్పాను కదండి, ఆవిడ కాలం చేయడం వలన ఆవిడకి ముగ్గురు అమ్మాయిలండి. వాళ్ళే చక్కగా అన్ని ఆడమ్మకి ఎంతో ఇదిగా చేస్తున్నారండి. వాళ్ళని పలకరిద్దామని చెప్పి మేము వాళ్ళ ఊరు వెడుతున్నాము. ముందుగా మేము చిన్నగంజామని మా వారి కజిన్ బ్రదరు ప్రభాకర్ బావగారి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మేమందరం కలిసి వాళ్ళ ఊరు వెళ్తామండి. అలాగే ముందుగా చక్కగా ఈ విధంగా వెళ్ళడానికని మా ఆడబడుచు ఎంతో ఇదిగా కృష్ణాని మాకు మార్నింగ్ 10 గంటలకండి ట్రైన్. అందుకని లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. నేను తెస్తానులే వదిన అంటే, వద్దు అందరూ అన్నీ నువ్వు ఒక్కదానివే చేయలేవు, నేను ఒక రెండు ఐటమ్స్ అలాగే ఇంకా ఏమేమి తెస్తానో చెప్పిందండి. అందుకని నేను సరే అయితే రైస్ని వడలు గారెలు వేసుకొస్తాను, అలాగే కూర పచ్చడి కూడా చేసుకొస్తాను అని చెప్పింది. నేనేమో సాంబారు, అల్లం పచ్చడి, అలాగే స్నాక్స్ కోసమని స్నాక్స్ కూడా పెట్టానండి. కొబ్బరి లోస్ కజ్జికాయలు కూడా మధ్యలో తినడానికి ఉంటాయని కొద్దిగా పెట్టాను. మేము ఈ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు హాట్ ఐటెం తీసుకెళ్తామండి. అలాగే రాము స్వీట్లో మిక్చర్ తెప్పించాను. మా ప్రభాకర్ బావగారు అని చెప్పాను కదండి, వాళ్ళకని కొబ్బరి లోస్ కజ్జికాయలు కూడా ఒక 1/2 కేజీ తెప్పించాను వాళ్ళకి ఇద్దామని. చూడండి చక్కగా ఈ విధంగా మనం హోమ్ ఫుడ్ జర్నీస్లో వెళ్ళేటప్పుడు హోమ్ ఫుడ్ ఇలాగా తయారు చేసుకుంటే మనకి ఎంతో బయట ఫుడ్ లేని తినకుండా ఇలా హోమ్ ఫుడ్డే మనం ప్రిపేర్ చేసుకోవాలండి. దానివల్ల మనం హెల్త్ కూడా అస్సలు పాడవదండి. ఈ విధంగా నేను సర్దుకున్నాను చూడండి. చక్కగా ముందు ఈ హాట్ స్వీటు పెట్టేసుకున్నాను. తర్వాత ఒక పక్కగా సాంబార్ బాక్స్ పెట్టాను. అలాగే 5 గంటలకు తినడానికని స్నాక్స్ పెట్టుకున్నాం, అవి కూడా పక్కగా సర్దాను. మార్నింగ్ నేను మా ఆడపడుచు వడలు తెస్తుందని చెప్పినా కూడా నేను మళ్ళీ ఉదయం పూట బొంబాయి రవ్వ ఉప్మా చేశానండి. అది కూడా బాక్స్లో పెట్టి ఈ విధంగా సర్దుకున్నాను. అలాగే అల్లం పచ్చడి ఒక బాక్స్లో పెట్టి అది కూడా పెట్టుకున్నాను. వాటర్ బాటిల్ ఒకటి. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటే జర్నీకి ముందు మనం టైం ప్రకారం సర్దుకుంటే మనం ఎప్పుడైనా సరే టైం పంక్చువాలిటీ పాటించాలండి. మా బాబు టైం పంక్చువాలిటీ అంటే ఎంత ఇదోనండి, ఖచ్చితంగా ఉండాలంటారు దేనికైనా. ఇలాంటి కార్యక్రమాలు వెళ్ళడానికి మా తోడుకోళ్ళు కానీ మా మరిది గారు కానీ అస్సలు మానరండి. అక్క మనం శుభకార్యాలకైనా మానొచ్చు కానీ ఇటువంటి కార్యక్రమాలకు మానకూడదు అక్క అంటుందండి. ఆ పద్ధతి నాకు ఎంతో నచ్చుతుందండి. మా ఆడబడుచు అయినా అంతే.